కరెంట్ అఫైర్స్ వీడియోస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం వివరణతో. ఫస్ట్, ఇటీవల కూడంకలం అణు విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్ను జాతికి అంకితం చేశారు. దీన్ని ఏ దేశ సాంకేతిక సహకారంతో నిర్మించారు? ఇటీవల కూడంకులం అణు విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్ను జాతికి అంకితం చేశారు. దీన్ని ఏ దేశ సాంకేతిక సహకారంతో నిర్మించారు? ఆన్సర్ రష్యా అండి. రష్యా. కూడంకలం అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా సాంకేతిక సహకారంతో తమిళనాడులో నిర్మించారండి. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంయుక్తంగా ఆగస్టు 10న జాతికి అంకితం చేశారండి. నెక్స్ట్, ఇటీవల మరణించిన కలికోఫుల్ ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి? ఇటీవల మరణించిన కలికోఫుల్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్. కలికోఫుల్ ఆగస్టు 9న ఈటానగర్లోని తన అధికార నివాసంలో ఉరివేసుకొని మరణించాడండి. ఇతడు అస్సాం సీఎంగా 19 ఫిబ్రవరి 2016న ప్రమాణ స్వీకారం చేశాడు. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా 4 నెలలకే సీఎం పదవి కోల్పోయాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి పెమకండు. ఇతను 4 నెలలకే ఫిబ్రవరి 2016న ప్రమాణ స్వీకారం చేశారండి. సో సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా 4 నెలలకే సీఎం పదవిని కోల్పోయాడు. నెక్స్ట్, చిన్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? చిన్నార్ వన్య సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ అండి. కేరళ. ఇటీవల చిన్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సరీసృపాలు ఉభయచరాల సర్వే జరిపారు. ఇంతకుముందు ఇక్కడ కనిపించని 16 జాతుల కప్పలు, 3 పాము జాతుల్ని గుర్తించారండి. కప్ప జాతుల్లో IUCN రెడ్ లిస్ట్ లో ఉన్నవి: ఫస్ట్, గ్రేట్ బుష్ ఫ్రాగ్, ది స్టార్ ఐడ్ ట్రీ ఫ్రాగ్, ది లార్క్ గ్రీన్ ట్రీ ఫ్రాగ్. ఈ 3 కప్ప జాతులను కనుక్కున్నారండి ఇక్కడ. నెక్స్ట్, కేంద్ర సిల్క్ బోర్డ్ నూతన చైర్మన్ ఎవరు? కేంద్ర సిల్క్ బోర్డ్ నూతన చైర్మన్ ఎవరు? KM హనుమంతరాయప్ప. NS బిన్సుగౌడ స్థానంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత KM హనుమంతరాయప్ప 3 సంవత్సరాల కాలపరిమితితో కేంద్ర సిల్క్ బోర్డుకు చైర్మన్గా నియమించబడ్డారు. AS బిన్సుగౌడ స్థానంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత అండి హనుమంతరాయప్ప గారు. ఈయన 3 సంవత్సరాల కాల పరిమితితో ఈ పదవిలో ఉంటారండి. నెక్స్ట్, ప్రముఖ క్రికెటర్ హనీఫ్ మహమ్మద్ ఏ దేశానికి చెందినవారు? పాకిస్తాన్ అండి. పాకిస్తాన్కు చెందిన హనీఫ్ మహమ్మద్ ఇటీవలే మృతి చెందారు. మొదట ఇతన్ని లిటిల్ మాస్టర్ అని పిలిచేవారు. ఆ తర్వాత గవాస్కర్, సచిన్ టెండూల్కర్కి ఈ బిరుదును ఆపాదించారు. ఈ హనీఫ్ మహమ్మద్ పాకిస్తాన్కి చెందిన వారండి. ఇతను రీసెంట్ గా మృతి చెందారు. ఇతను లిటిల్ మాస్టర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఇటీవల ఏ బ్యాంక్ ప్రాజెక్టు అనన్య అనే కార్యక్రమం చేపట్టింది? సిండికేట్ బ్యాంక్ అండి. ఈ పథకం అనన్య పథకం కింద ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ ను అందిస్తారు. అనన్య పథకం కింద ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ని అందిస్తారండి. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 2016లో జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంపికైన వ్యక్తి ఎవరు? స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 2016లో జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంపికైన వ్యక్తి ఎవరు? పెంటయ్య గారండి. నెక్స్ట్, సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోసం నిరాహార దీక్ష చేపట్టిన మణిపూర్కు చెందిన మహిళ ఎవరు? సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోసం నిరాహార దీక్ష చేపట్టిన మణిపూర్కు చెందిన మహిళ ఎవరు? ఇరోం షర్మిల అండి.
ఈ చట్టంని వ్యతిరేకిస్తూ 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్ష చేపట్టారండి. ఆగస్టు 10న దీక్ష విరమించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక కాలం నిరాహార దీక్ష కొనసాగిన నిరసన ఇదే అండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ అండి.